అందుకే ఈ క్షణం ఎంతో విలువైంది. ఈ సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. గతమన్నది లేకపోతే గమ్యం ఎక్కడిది? బాధ్యత అన్నది లేకపోతే బ్రతుక్కి ప్రయోజనం ఏముంది? అందరిలా పుడతాము, అందరిలానే చస్తాము. నీకంటూ విలువ ఏముంది? నీకంటూ ఒక లక్ష్యం ఉండాలి. అది నువ్వు చచ్చినా బ్రతికేలాగా, నలుగురు మెచ్చేలాగా ఉండాలి. నీ స్థానం ఎప్పటికీ అలానే ఉండాలి. జీవితం అంటే యుద్ధం. ప్రతి క్షణం జీవన మరణ పోరాటం. గెలుపు ఓటములు దానిలో భాగం. నువ్వు ఓటమిని అంగీకరించినా విధి నిన్ను వదిలిపెట్టదు. తట్టి లేపి మరీ సంసిద్ధం చేస్తుంది, సన్నాహాలను చేస్తుంది. తప్పదనుకుంటూ బరిలో దిగకు. తాడో పేడో తేల్చుకోవాలని పట్టుదలతో దిగాలి. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. విజేతగా నిలవాలంటే సంక్లిష్ట సమస్యల్ని పట్టుదలగా పరిష్కరించుకుంటూ అదే సమయంలో మరిన్ని ఛాలెంజ్లను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలి.